అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది, అయ్యా నేను ఒంటరివాడిగా మిగిలిపోయినయ్యా, నేను ఒంటరిదానిగా మిగిలిపోయాను, చెప్పుకోవడానికి బంధువులు, స్నేహితులు, పిల్లలు, భర్త అందరూ ఉండినా, భార్య ఉండినా అందరూ ఉన్న అనాథగా బ్రతుకుతున్నాను, ఎందుకో తెలియదు నా జీవితంలో చాలా వెళుతుందయ్యా, ఆఖరికి నా బ్రతికిలాగే మిగిలిపోద్దేమో అని కలవరపడతాను నీతో నా ప్రభు మాట్లాడుతున్నారు. మీరు ఎప్పటికీ అనాది కాదు. నా ప్రభు మీకు సమీపంగా ఉన్నారు. నా ప్రభు మీ పక్షాన ఘనమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నారు. ఈ వీడియో చూస్తున్న యవనస్తుల్లో కొంతమంది, అన్నా నా తండ్రి చనిపోయాడు, నా తల్లి చనిపోయింది, గతంలో ఉండిన సమృద్ధి మా కుటుంబంలో లేదు, మమ్మల్ని పోషించేవారు, మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరని మీరు కూడా చాలా హృదయంలో బాధతో ఉన్నారు కదా. కానీ ఏవి కంగారు పడకండి. నా ప్రభు మీ పక్షాన ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుని వాక్యంలో భక్తుల అనుభవంతో రాసిన మాట, కీర్తనల భాగము 27వ కీర్తన 10వ మాట చదవగలిగితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నా ప్రభు నెరవేర్చబోతున్నారు. ఇప్పటిదాకా మన బ్రతుకులు చెల్లాచెదురైపోయాయి కదా. ఎక్కడెక్కడో అనాథులుగా జీవిస్తున్న మనల్ని నా ప్రభు చేరదీయబోతున్నాడు. ఆయన మిమ్మల్ని గుండెల మీద హత్తుకొని మిమ్మల్ని ఘనమైన పాత్రలుగా దేవుడు మార్చబోతున్నాడు. తల్లిదండ్రులు విడిచినను, ఎంత అద్భుతమైన మాట తెలుసా? వాస్తవానికి చెప్పాలంటే కుటుంబానికి తల్లిదండ్రులు చాలా ధైర్యంగా ఉంటారు. చిన్నప్పుడు మా స్కూల్లో ఇట్లా మాట్లాడుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ అనేవారు, మా డాడీ నాకు ఏదైనా కొంటాడు, మా మమ్మీ నాకు ఏదైనా వండుతుంది, మా పేరెంట్స్ మమ్మల్ని చాలా ప్లేసెస్కి తీసుకెళ్తారు, మా డాడీ నాకు బైక్ కొంటానన్నాడు, మా డాడీ నాకు ఆ కాలేజీలో సీట్ ఇప్పిస్తానన్నారు. రకరకాల మాటలు పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు చూసినప్పుడు ధైర్యం. కానీ ప్రియ సంఘం, ఒక మాట చెప్పనా, ఎవరు ఎంతకాలం మన జీవితంలో ఉంటారో మనం అంచనా వేయలేం. ఏ రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో మనకు తెలియదు. ఈరోజు ధైర్యాన్ని కోల్పోకండి. అందరూ విడిచిపెట్టారని కలవరపడద్దు. నా ప్రభు మిమ్మల్ని ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. వాస్తవానికి ఒక సందర్భాన్ని మీతో పంచుకుంటాను. ఒక తల్లిగారు ఓ రోజు కృతజ్ఞత ప్రార్థన పెట్టుకొని సాక్ష్యం ఇట్లా పంచుకుంటోంది. అయ్యా, కోవిడ్ టైంలో నా భర్త చనిపోయాడు, మంచి ఉద్యోగం చేసేవాడు, నెలకి మంచి జీతం వచ్చేది, నా పిల్లలు నేను చాలా సమృద్ధిగా బ్రతికే వాళ్ళం. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఆయన కూడబెట్టుకున్న ధనం అంతా హాస్పిటల్ ఖర్చు పెట్టేశాం. మా భర్త బ్రతికితే చాలని కోరుకున్నాం. కానీ మేము 50 లక్షలు ఖర్చు పెట్టినా నా భర్త బ్రతకలేదు. ఆయన చనిపోయిన తర్వాత కొరతలంటే ఏంటో ఆ రోజే మాకు తెలిసింది. ఒక్కసారిగా మేము అనాథలుగా మిగిలిపోయాం. నా సొంత వారు, నా రక్త సంబంధులు ఉన్నదంతా లాక్కున్నారు, కానీ సహాయపడిన వారు ఒక్కరు కూడా లేరు. పోని సహాయం సంగతి పక్కన పెట్టండి అన్న, వాళ్ళందరూ లేనిపోని మాటలు అన్నారు. నా భర్తను నేనే చేతులారా చంపేసుకున్నానన్నారు. పిల్లల్ని నన్ను అనాథలుగా విడిచిపెట్టేశారు. మేము అందరింటికి తిరిగాం, ఉన్న ఆస్తిని అమ్ముకున్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ప్రభు మమ్మల్ని ధైర్యపరిచారు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టిన దేవుని వాగ్దానాన్ని హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేశాం. కష్టాలు అనుభవించామన్నా, నష్టాల మధ్యన ప్రయాణం చేశాం. కానీ దేవుడు ఎన్నో అనుభవాలు నేర్పిస్తూ వచ్చాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే, నా పిల్లలు ఈరోజు గొప్ప డాక్టర్లు అయ్యారు. మేము 2 హాస్పిటల్స్ కట్టాం. నా కుటుంబాన్ని దేవుడు విస్తరింపజేశాడు. చక్కటి వివాహాలు నా పిల్లలకి దేవుడు జరిగించాడు. చక్కగా మనవన్ని మనవరాల్ని మా ఇంట్లో చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషం అంటే, గతంలో నా పిల్లలు తండ్రి లేని అనాథలుగా జీవించారు. కానీ ఈరోజు అనేక మందికి వైద్యం చేస్తూ అనేక మంది పేద పిల్లలను పోషించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు మా కుటుంబ చరిత్రను మార్చాడని ఘనమైన సాక్ష్యాన్ని పంచుకోగలిగింది. ప్రియ సంగమా, ఆ తల్లిగారి జీవితాన్ని మార్చిన దేవుడే ఈరోజు నీ పక్షాన్ని నిలబడ్డాడు. ఎంతమంది విడిచిపెట్టినా వారందరినీ తలుచుకొని బాధపడే కంటే, మన ఆరోగ్యాలు పాడు చేసుకునే కంటే, నీ పక్షాన్ని నిలబడి పోరాడతానన్న దేవాది దేవుని వైపు చూడగలిగితే నీ బ్రతుకుని దేవుడు మారుస్తాడు. మీరు ఒకసారి ఆలోచించండి. దావీదుని సింహాసనం ఎక్కించింది వాళ్ళ తల్లిదండ్రులు కాదు. వారి అన్నదమ్ములు దావీదు వెనకాల నిలబడి పోరాడలేదు. అందరూ దావీదుని ఒంటరిగా అనాథగా విడిచిపెట్టేశారు. ఆ అనాథని దేవుడు మహారాజుగా మార్చగలిగాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ఒంటరిగా విడిచిపెడ్డు, అనాథగా విడిచిపెడ్డు. నేను తలగా నియమించే దేవుడు కానీ తోకగా నియమించరు. కలవరపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము ముందర నిలబడి వాక్యం చెప్తున్నాను. మేము కూడా ఒంటరి తరుణాన్ని ఎన్నో అనుభవించాం. కానీ వాటన్నిటినీ దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఇంకా మా బ్రతికైపోయిందయ్యా, మమ్మల్ని చంపే ప్రభా, మమ్మల్ని తీసేసుకో ప్రభా, మేము ఒంటరిగా బ్రతకలేకపోతున్నామయ్యా, అవమానాలు భరించలేకపోతున్నామయ్యని గుండెలు బాదుకుని ఏడ్చిన మేమే
ఈరోజు సంతోషంగా దేవుని సాక్ష్యాన్ని చెప్తున్నామంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఈరోజు నిన్ను కూడా విడిచిపెట్టు. ఇంకెప్పుడు నేను అనాథనండి, నేను ఒంటరిదాన్నండి, నేను ఒంటరివాడినండి, నాకు ఇంకెవరు లేరని ఏడవాల్సిన అవసరం లేదు. నా ప్రభు నీతో ఉన్నారు. నా ప్రభు నీ ప్రార్థన వింటున్నారు. ఈ 2026 సంవత్సరంలో గొప్ప విజయాలు నా ప్రభు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.